రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఆయన చేసిన ఈ కామెంట్స్ పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన ట్రోల్ చేస్తున్నారు. అసలు ఆయన చేసిన కామెంట్స్ ఏంటి, ఎందుకు ఆయన మరోసారి ట్రోల్ చేస్తున్నారు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్, నన్ను సీఎం చేయండి, నేను రైతులందరూ అప్పుడే బాగుపడతారని చెప్పేసి యువతకు ఒక సందేశాన్ని ఇవ్వడం చూస్తున్నాం ఆయన. అయితే ఇప్పుడు దీని పట్ల సోషల్ మీడియా విపరీతంగా ఆయన ట్రోల్ చేస్తున్నారు, నేను సీఎం చేయడం ఏంటి అని చెప్పేసి. మరి ఆయన చేసిన ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే నిజంగా ఆయన సీఎం చేయండి అని పెట్టాడా? ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడా? అవును, అది ట్రోల్స్లో భాగం అనుకుంటున్నాను నేను విన్నది ఏంటంటే, నన్ను సీఎం చేయండి, రైతుల బాధలు తీరుస్తానని అన్న విషయం కూడా ట్రోల్లో భాగమే. ఆయన రాజకీయాల్లోకి వస్తాడు అన్నదే వాస్తవం. అవును, అది కూడా చూచాయిగా, కంపల్సరీ కాదు. ఎందుకు ఒక బరి లెక్క, లేదంటే ఇంకెవరు సంథింగ్, లేదంటే రేపు కుమారాంటి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఫస్ట్ మీరు ప్రేమిస్తే అనే సినిమా చూస్తే భరత్దే, అందులో ఒక ఆయన దగ్గరికి వచ్చి, సార్ ఏం లేదు సార్, ఫస్ట్ జూనియర్ ఆర్టిస్టు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరోగా ఒక 20 ఏళ్ళు, తర్వాత ఎక్కువ లేదు సార్, ఒక రాజకీయ పార్టీ పెడతా, రాష్ట్రానికి సీఎం అవ్వాలి సార్, ఒక రజనీకాంత్ లాగా అవ్వాలి సార్ అంటాడు దండం పెట్టుకొని. అంతేనా? ఓకే, అయిపోతే చేద్దాం అని అంటాడు. అలాగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ డ్రీమ్స్ ఎలా ఉన్నాయంటే, నిజంగా వాళ్ళు అంటున్నారో పక్క వాళ్ళు ఎత్తేస్తున్నారో తెలియట్లేదు. అన్నా నువ్వు సూపర్ అన్నా, నువ్వు క్యాక్ అన్నా అంటే ఫాన్స్ అభిమానంకి వెలకట్టలేమని ఎందుకు అంటామంటే, జనరల్గా ఒక ఇండస్ట్రీలో అసలు ఏ యాక్టింగ్ రానివాడు కూడా ఒక్కొక్కసారి 10 ఏళ్ళు 20 ఏళ్ళు హీరోగా కంటిన్యూ అయిపోతుంటాడు. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, పేర్లు అనవసరం, వాళ్ళు మనోభావాలు దెబ్బతీసేలా ఉంటాయి. అట్లా అంటే అట్లీస్ట్ ఒక నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు కూడా హీరోగా కొనసాగిన చాలామంది ఉన్నారు కదా. అలాగా సరే, అంటే డబ్బు ఉందనో, లేదంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారనో, లేదంటే ఒక యాంగిల్లో యాక్షన్ బాగుంటుందనో, ఏదో కారణాలు తెలియదు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఎలా ఉంటుంటే, మావాడు ఏ క్యారెక్టర్ అని సూపర్ చేస్తాడు రా అన్నట్టుగానే మాట్లాడతారు. ఆ ఫ్యాన్స్ పిచ్చి అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అనా ఎందుకన్నా నెక్స్ట్ రాజకీయాలకు వెళ్ళిపో అన్న అంటే, ఫస్ట్ యూట్యూబరు, ఇప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా, ప్రేమిస్తే సినిమా టైప్లో క్యారెక్టర్ ఆర్టిస్టు, ఫస్ట్ జూనియర్ ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలను, హీరో, తర్వాత రాజకీయ పార్టీ, సీఎం అంట. అలాగా యూట్యూబరు, తర్వాత యూట్యూబ్ ఫాలో బాగా పెరిగిన తర్వాత బిగ్ బాస్లో కంటెస్టెంటు, బిగ్ బాస్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమాలో పాత్రలు, ఆ తర్వాత వెబ్ సిరీస్, సినిమాను, తర్వాత హీరో తర్వాత మళ్ళీ పాలిటిక్స్. అట్లా అయిపోయింది ఇప్పుడు. సో కాకపోతే కొంతమంది ఏంటంటే, కొంత ఇమేజ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ రాజకీయాలకు వెళ్ళిపోవచ్చు. మనకంటూ ఎవరో కొంతమంది ఇది ఉంటారు కదా, అసలు నేను గెలిచానంటే కారణం మా నియోజకవర్గంలో అందరూ ఓట్లు వేయబట్టే కదా గెలిచాను, ఆ ఓటింగ్ వేయబట్టే కదా నేను బిగ్ బాస్లో ఫస్ట్ వచ్చాను అనుకోవచ్చు. కానీ రాజకీయం అందరికీ రాదు. ఎందుకు అందరికీ రాదంటే, బిగ్ బాస్ లాంటిలో లేదా క్రికెట్లో కొన్ని గేమ్ రూల్స్ ఉంటాయి. ఎవరిని తిట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు, డెడ్ ఎండ్కి వెళ్ళి, అదే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి. అలాగే దూషించవచ్చు, విమర్శించవచ్చు, దానికి ఒక సిస్టమ్ పద్ధతి ఉంటుంది. మరీ పెద్ద పెద్ద పదాలు వాడకూడదు. అది బిగ్ బాస్ రూల్స్. క్రికెట్ అనుకోండి, వరకు 6 బాల్లో వేయాలి. ఆ గీతకి ఇటు ఆఫ్ సైడు ఆన్ సైడు ఎంత డిస్టెన్స్లో వేయాలి, అలా వేస్తేనే బాలు, లేదంటే వైడు. ఆ గ్రీజ్ దాటి వేస్తే, ఆ లైన్ దాటి వేస్తే నో బాలు, అబౌవ్ షోల్డర్ వేస్తే నో బాలు. ఇవన్నీ రూల్స్. కానీ ఏ రూలు, ఏ నియమాలు, ఏ నిబంధనలు లేని ఏకైక గేమ్ ఉందంటే అది పాలిటిక్స్. నేను చాలా సందర్భాలు చెప్పాను. మరి దీనికి రకరకాల గేమ్స్, రకరకాల ప్లేయర్స్ ఉంటారు. ఒక్కొక్కడు మైండ్తోనే ఆడుతాడు. అందరూ కూడా మైండ్తోనే ఆడుతారు, వాళ్ళు వాక్ చాతుర్యంతోనే ఆడుతారు. ఎవడు కత్తులు దూనోరడు, ఎవడు బాంబులు వేయడు. బట్ మాటలతోనే బాంబులు, మాట తీరుతోనే కత్తులు ఉన్నట్టుగా ఉంటుంది. మరి అవన్నీ తట్టుకోగలరా? ఆయన సెన్సిటివ్. ఇప్పుడు ఒకవేళ ఆయన చేయకపోయిన స్టేట్మెంటు, ఆయన ఫ్యాన్స్ ఎవరో ట్రోల్స్ చేస్తుంటారు. అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. ఇప్పుడు ఆయనకి నిజంగా అంత సత్తా ఉంటే ఆయనకి ఎందుకు అలా ట్రోల్స్ చేస్తారు? ఆయన నిజంగా ఇష్టపడితే అలా ట్రోల్స్ చేయొద్దు. ఆ సత్తా ఉంటే బిగ్ బాస్ లాంటి సన్నివేశాలు చిన్న చిన్న వాటికి ఏడ్ చేసుకుంటే, అది ఒక్కొక్కటి మాట అంటే, ఇక్కడ ఇంకంతకన్నా భయంకరంగా ఉంటుంది కదా. ఇక్కడ ఎవడు ఎప్పుడు ఎటు నుంచి దెబ్బ కొడతాడో తెలీదు, ఎవడు ఎటు నుంచి ఏం విమర్శ చేస్తాడో తెలీదు, ఎవడు వాడు సొంత రాజకీయ లబ్ధి కోసం, ఆడ మైలేజ్ కోసం పక్కోడి మీద ఏం బుర్ర జల్లుతాడో తెలీదు.
ఏమవుతుందండి. కాబట్టి నేను అనుకోవడం నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎవడో అనుంటాడు పల్లవి ప్రశాంత్ దాన్ని ఏమంటారు బరిలోకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తాడేమో అని అనుంటాడు ఎవడో. అది విన్నది ఇంకోటి ఎలా వింటాడు, వస్తాడేమో అన్నాడంటే వస్తున్నాడు, రే వస్తాడేమో అని మాట్లాడుకుంటున్నారా, మేబీ వస్తాడేమో కాస్త ఏమైంది పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడు, ఆయన పోటీ చేస్తున్నాడు అన్నట్టుగా వెళ్ళిపోతుంది బ్యాడ్ అలాగా. సో ఇంకా దాన్ని ఆయన ఒకవేళ ఆయనకి అడిగినా నేను అవునో కాదో అని చెప్పుంటాడు కదా, దాన్ని పట్టించుకోకుండా వెంటనే నచ్చనోడు ఒక రకమైన ట్రోల్స్, నచ్చినోడు ఇంకో విధమైన ట్రోల్స్. అదే అంటున్నాను, ఏదైనా అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి వరకు ఓకే, పిచ్చ ఉండకూడదు. ఆ పిచ్చ లెవెల్లోకి వెళ్తే ఇలాంటి ట్రోల్సే వస్తాయి. కాబట్టి నేను అంత నేము ఫేము లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటివి ఓడిపోయారండి. ఇండస్ట్రీలో నాకు తెలిసి అలాంటి ఇమేజ్ ఉన్న హీరో ఎవడూ లేడు యావత్ భారతదేశంలోనే నాకు తెలిసి. అంటే మీరు అనొచ్చు ఒక అమితాబ్ బచ్చన్ లేడా, ఒక చిరంజీవి లేడా, ఒక షారుఖ్ ఖాన్ లేడా అని. ఆ ఇమేజ్ కాదు, ఇతని ఇమేజ్ వేరు. ఎందుకు ఇమేజ్ వేరంటే షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ యాక్టర్ కాదు, అమితాబ్ బచ్చన్ లాంటి బేస్ వాయిస్ కాదు, చిరంజీవి లాంటి ఎక్స్ట్రాడినరీ డ్యాన్సరు కాదు. ఓన్లీ స్టైల్స్, బాడీ లాంగ్వేజ్. ఆయనే చెప్తాడు కదా పెద్ద యాక్టర్ని కాదని పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తి దగ్గర 6-7 సంవత్సరాలు ఒక 10-12 సినిమాలు తీసిన ఒక్క హిట్టు అవ్వలేదు. అయినా ఆ ఇమేజ్, ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గింది? మ్యాచ్ చేయగలరు ఎవరైనా? ఎట్లా? గాడ్స్ గిఫ్ట్ అదంతే. అలాంటి వ్యక్తి ఓడిపోయాడు. ఎన్టీఆర్ గారు ఓడిపోయారు, కేసీఆర్ గారు ఓడిపోయారు. ఇంకేం మాట్లాడతాం? వీళ్ళు నిన్నలేదు మొన్న వచ్చి వీళ్ళు కొద్దిగా ఇమేజ్తోనే దాన్ని ఏదో అంటారు వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలా అని. ఎట్లా అని నేను చెప్పేది, ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళకి ఆయనకి ఆ థాట్ లేకపోయి ఉండొచ్చు. వీళ్ళు క్రియేట్ చేసి పాపం ఆయనకి మరికొంచెం బదనాం చేస్తున్నారేమో అని నా అభిప్రాయం. ఒకవేళ నిజంగా ఆ కోరిక ఉంటే రావచ్చు ఇండిపెండెంట్గా. ముందుగా ఇప్పుడు ఆ కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారు గెలిచారంటే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మీద గెలిచాడు ఆయన. ఎలా గెలిచాడు? కరోనా టైంలో చాలా సర్వీస్ చేశాడంట ఆయన. ప్రజల కోసం స్పెషల్గా ఒక అంబులెన్స్ తెప్పించి పెట్టించాడంట. ఎవరైతే కరోనా బాధపడుతున్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయించాడంట. తర్వాత అక్కడ ఊరిని శుభ్రపరచడాల్లోనూ, ఎవరికైనా జాబులు కావాలంటే చేయించడాలు, ఎవరైనా ఇబ్బంది పడితే వెనక్కి నిలబడ్డాలు, ఇవన్నీ చేశాడు. కాబట్టి ఇద్దరు ఉద్దండులు నిలబడినా కూడా ఈయన గెలవగలిగాడు. లేకపోతే ఒకడికి ఈయనకి జస్ట్ ఎంత 56,000 ఎంత వచ్చింది, కేసీఆర్ గారికి 52,000 ఎంత వచ్చింది, ఈయనకి 48,000 ఎంత వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. జస్ట్ మార్కు తేడా అంతే కదా. ఒక 4-5 వేల ఓట్ల తేడాలో గెలిచాడు ఆయన రమణారెడ్డి గారు. ఎలా గెలిచాడు మరి? ఆ మాత్రమే చేయబట్టి కదా. అలా కాకుండా పల్లవి ప్రశాంత్ నేను బిగ్ బాస్లో గెలిచాను అని నేను ఏదైనా చేస్తే ఓకే. ఇప్పుడు కనీసం ఆ బిగ్ బాస్ అయినప్పుడు అంటే నేను ఫ్యాన్స్కి చెప్తున్నాను, పల్లవి ప్రశాంత్ గారికి కాదు. ఆ కార్లు అద్దాలేవో పాల్గొంటారు ఫ్యాన్స్, అలాంటప్పుడు ఏమనాలి సింపుల్గా, నేను ఫ్యాన్స్ తరపున నేను సారీ చెప్తున్నాను అంటే అయిపోయింది కదా. నీకు నిజంగా ఫ్యాన్స్ ఉంటే. ఆయన అలాగా చెప్పలేదు, అలాగని నేను చేయమని చెప్పలేదు, నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి, నాకేం తెలియదు అని కూడా చెప్పలేదు. ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు లేదంటే బాబు ఇక్కడ జనాలు ప్రాబ్లం అవుతుంది, బయటికి రాగానే ఆయనకి సన్మానం ఊరేగింపు అన్నారు కదా, బాబు అవన్నీ ఇబ్బంది అవుతుంది, పోలీసులు అప్పటికి చెప్పారంట. చెప్పినా కూడా వినలేదు దాని మీద, అందుకే కేసు ఫైల్ చేశారు ఆయన. అంతే కదా. మరి చెప్పినాడు విని అవునా సార్ బాబు పోలీసులు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎందుకబ్బా అనొచ్చు కదా. నాకు క్రేజ్ ఉంది, నన్ను ఎవడేం చేయలేడు అనుకున్నారు ఆ క్షణంలో. మళ్ళీ ఆయనే కదా అరెస్ట్ అయింది, ఫ్యాన్స్ ఎవరిని అరెస్ట్ చేయలే. ఎవరైతే అద్దాలు పాల్గొట్టారో, ఎవరైతే మిస్బిహేవ్ చేశారో తోటి ఆర్టిస్టులతో, వాళ్ళని ఎవరేం అనలేదు కదా. కాబట్టి దానికి ఎగ్జాంపుల్ మీ మీడియా వాళ్ళకి కూడా ఎవరికో దెబ్బలు తగిలే, కెమెరా ఏదో పాడైందని కూడా అనుకున్నారు. మరి అప్పుడు స్పందించిన వ్యక్తి జనాల కోసం ఏం స్పందిస్తాడు? జస్ట్ అక్కడికి వచ్చిన ఒక 400-500 మందికే ఆయన సమాధానం పరచలేనప్పుడు ఇంతమంది వేల కొద్ది ఓటర్లు ఉండే నియోజకవర్గంలో ఎట్లా సమాధానం పరుస్తారు, ఎట్లా చేస్తారు? కాబట్టి నేను అనుకోవడం ఆయన ఏం రావట్లేదు, అంటే ఆయన సాఫ్ట్ నేచర్ కాబట్టి ఆయన రాకపోవచ్చు. మేబీ ట్రోల్స్ అని నేను అనుకుంటున్నాను. అది ఆయన కూడా ఇచ్చిన స్టేట్మెంట్గా నేను నమ్మట్లేదు. నేను చూడలేదు ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కానీ ఆయన ఓన్ పేజ్లో కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా నేను చూడలేదు. ఇది అంతా ఫ్యాన్స్ గెట్టని వాళ్ళు చేసే ట్రోల్స్ అని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.